ఇప్పుడు మీలో చాలామంది మామూలు చదవర్లు లేరు. ఇక్కడ వ్యవహారం అంతా తిరకాసు అయిపోయింది. ఇక్కడ మీకు బోధించే నేనేమో మీ చదువుతో పోల్చుకుంటే నా చదువు చాలా తక్కువ, నా చదువుతో పోల్చుకుంటే మీ చదువు చాలా ఎక్కువ. అప్పుడు అటు కూర్చోవాల్సింది ఎవరు, ఇటు మాట్లాడాల్సింది ఎవరు? ఒక్కసారి మీరు నాకు సమాధానం చెప్పండి. నా చదువు అంతా ఒక 10th లోపు అండి అనుకుందాం, ఒక 10th లోపు. మీలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే మీరు కూడా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. శ్యామ్ పాస్ గారు లెక్చరర్, ఆయన తెలుసా మీకు? ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ నన్ను ఏ కాలేజీలో? నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఇదేదో నాకు అర్థం కావట్లేదు. 8th క్లాస్ వాడు వీడు, ఆయన ఏంది అసలు? మీ సంగతి ఏంది? అదే తేడా. మీరు లోకంలో చదువు చదివారు, ఆ చదువు లోకంలో మీ మనుగడ సాగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. నేను యేసును చదువుకున్నాను. ఈ చదువు మీకు లేదు, ఈ చదువు నాకుంది. ఇది ఎంత పని చేసిందంటే, లోకంలో అంత చదువు చదివిన మీకు ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది ఇక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగును గాక.